నమస్తే. ప్రస్తుతం అనలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు, నాతో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. కార్తీక్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బిఆర్ నాయుడు గారి వ్యవహారం వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే పలానా మహిళతో సన్నిహితంగా ఉందని చెప్పి ఈ ఇందులేఖ కావచ్చు, రేణుక కావచ్చు, సో వీళ్ళు కేసులు కూడా పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? పర్సనల్ విషయాలని ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏమంటారు మీరు? నీ మీద ఒక లేఖ వచ్చిందబ్బా, మీ మేనేజ్మెంట్కి రాశారు. ఒక అమ్మాయి రాసింది, ఒక అమ్మాయిని లైంగికంగా వేధించావంట, ఇబ్బంది పెట్టావంట, నీ నుంచి రక్షణ కావాలని ఆ అమ్మాయి రాసింది. ఈ లేఖ నేను బయట పెడుతున్నా. నీ మీద రాసిన లేఖ. ఏం సమాధానం చెప్తావు? అంటే నువ్వు అడిగిన దానికి సమాధానం నా దగ్గర లేనప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టాలి. నువ్వు నన్ను అడుగుతున్నావు ఒక క్వశ్చన్, దాని దగ్గర నాకు సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు సమాధానం లేదో నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. నీ మీద దాడి చేయాలి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు నిజానికి నీ మీద ఒక లేఖ రాసిందని నేను చూపిస్తున్నాను. ఈ లేఖ ఎవరు అంటే ఒక అమ్మాయి మీ మేనేజ్మెంట్కి రాసింది. బయట పెట్టాల్సింది ఎవరు? అయితే ఆ అమ్మాయి అన్నా బయట పెట్టాలి, లేదు మీ మేనేజ్మెంట్ అన్నా బయట పెట్టాలి. కానీ మధ్యలో నేనెవరు బయట పెట్టడానికి? ఇప్పుడు నేనంటాను ఇది నిజానికి వైట్ పేపర్ మాత్రమే. దీని మీద భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి ఒక విషయాన్ని రాసి, ఒక అమ్మాయి రాసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్, అంటే ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసింది అనేది నేను రాస్తా. ఒక అమ్మాయి పేరు పెట్టి రాస్తా. చూసారా భూమన కరుణాకర్ రెడ్డి గారి నిజస్వరూపం ఇది. ఒక అమ్మాయి ఆయన మీద కంప్లైంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసింది అని చెప్పేసి అంట. కరెక్ట్ అనేది కాదు కదా. ఒకవేళ నిజంగానే ఒక అమ్మాయి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే ఆ లేఖ బయట పెట్టాల్సింది ఎవరు? అయితే జగన్మోహన్ రెడ్డి గారు, లేదా ఆ అమ్మాయి. మధ్యలో నేనెవరు? ఇక్కడ నేను అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా. మధ్యలో భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు? ఇందులేకైనా రేణుకైనా పేరు ఏదైనా సరే వాళ్ళని బిఆర్ నాయుడు గారు వేధించి ఉండుంటే ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి ఉండుంటే ఎవరు ఆ లేఖ బయట పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టాలి, లేదంటే రాసిన వాళ్ళు బయట పెట్టాలి. వీళ్ళెవరూ కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి చేతికి ఆ లెటర్ ఎట్లా వచ్చింది? అసలు ఆ లెటర్ క్రియేట్ చేయబడిందేమో. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తానంటున్నాను కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఒక అమ్మాయి కంప్లైంట్ రేజ్ చేసినట్టు అట్లా క్రియేట్ చేసిందేమో. క్రియేట్ చేసిందని నేను అనుమానం కూడా ఎందుకు పడుతున్నానంటే, ఇవాళ వరుసగా వైసీపీ సోషల్ మీడియా మీద కేసులు నమోదవుతున్నాయి. ఎవరి పేర్లు బయటకు తీసుకొచ్చి ఎవరిని విక్టిమ్లుగా చూపిస్తూ వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ఆ విక్టిమ్లు అనబడేటువంటి మహిళలే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నిజానికి వాళ్ళని వేధించింది బిఆర్ నాయుడు అయి ఉంటే వైసీపీ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతారు? ఇలా భూమన కరుణాకర్ రెడ్డి మీద వైసీపీ సోషల్ మీడియా మీద వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. తెనాల్లో రేణుకా పెట్టారు, హైదరాబాద్లో ఇందులేఖ పెట్టారు. అంటే వైసీపీ చేస్తుంది తప్పుడు ప్రచారం అని. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఆధారం ఏం కావాలి? అంటే ఏం లేదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ నెయ్యి వ్యవహారం బట్టబయలైపోయిన తర్వాత అందులోనూ స్ట్రైట్గా బిఆర్ నాయుడు గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అసలు హిందూ ధర్మం మీద ఏమాత్రం నమ్మకం లేని ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్ లీడర్, నాస్తికుడు, పైనుంది నల్లరాయి, దాన్ని చెప్తూ కొడితే ఏమవుద్ది అని అడిగిన అతన్ని రాజశేఖర రెడ్డి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎందుకు నియమించారు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పమనండి. సుబ్రహ్మణ్య రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు, ఇప్పటికీ నాస్తికుడు, లేదో క్రిస్టియన్ ఐడియాలజీని నమ్మే వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులకి లేదా ఉద్యోగులకి ట్రైనింగ్ ఇచ్చే అధికారికి ఎలా నియమించారు అని బిఆర్ నాయుడు గారు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి నీ పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబా డైరీకి ఎందుకు నెయ్యి టెండర్ ఒప్పచెప్పారు అని బిఆర్ నాయుడు గారు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని బోలేబాబా గారు పంపిస్తే దాన్ని వాడు 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అని సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. నా కవిత్వం కాదు అది. చూసారా మీరు సిట్? మరి దానికి సమాధానం చెప్పండి. ఒకవైపు హిందువుల ఆరోగ్యాల మీద, ఇంకోవైపు హిందువుల మనోభావాల మీద ఆట ఆడుకున్నారు. దానికి సమాధానం చెప్పండి. 72,000 దొంగతనం చేసిన వ్యక్తితోటి 40 కోట్ల ఆస్తి రాపించుకున్నారు. అతని దగ్గర అన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పండి. ఆ దొంగతోటి తిరుమల దేవస్థానం నిబంధనలు పక్కన పెట్టి మరి రాజీ పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో దానికి సమాధానం చెప్పండి.
పరకామణి చోరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చిన్న చోరీగా కనపడిందో దానికి సమాధానం చెప్పండి. వీరికి సమాధానాలు లేనప్పుడు ఏం చేయి? సమాధానాలు అడుగుతున్న వాళ్ళని, ప్రశ్నిస్తున్న వాళ్ళని, వాళ్ళ మీద బురద జల్లాలి. ఇప్పుడు నేను మొదట్లో అన్నాను కదా, నీ మీద ఒక లేఖ వచ్చిందని చెప్పేసి. అంటే మన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దానికి మన దగ్గర సమాధానం లేనప్పుడు అవతలోడి మీద బురద వేయాలి. ఇప్పుడు నీ మీద బురద చేశాను అనుకో, లేదండి నేను ఏ అమ్మాయిని వేధించలేదు, నువ్వు చెప్పుకోవాలి. ఇక నువ్వు అంటే నన్ను అడగటం డైవర్ట్ అయిపోయింది, నన్ను అడగలేవు. ఇక నిన్ను నువ్వు కవర్ చేసుకోవటం, నిన్ను నువ్వు డిపెండ్ చేసుకోవటం, నువ్వు బిజీ అయిపోతావు. నిన్ను డిఫెన్స్లోకి నెట్టాలి నేను ఇప్పుడు. నువ్వు నీ కంటిన బురదను కడుక్కునే పనిలో, నీ కంటిన మరకని కడుక్కునే పనిలో, నీ నిజాయితీ నిరూపించుకునే పనిలో నువ్వు పడాలి. అసలు నేను అడుగుతానబ్బా, బిఆర్ నాయుడు గారి మీద ఒక అమ్మాయి కంప్లైంట్ చేయదలుచుకుంటే పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ చేశారు కదా రాయదుర్గంలో, ఇందులో కానీ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది కదా, అలాగే బిఆర్ నాయుడు గారి మీద కంప్లైంట్ పెట్టి ఉండేదేమో. ఇప్పుడన్నా టీడీపీ గవర్నమెంట్, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది, మొన్నటిదాకా వైసీపీ గవర్నమెంట్, అక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది కదా, కంప్లైంట్ పెట్టి ఉండేదేమో. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆపోజిట్ గవర్నమెంట్సే కదా, కంప్లైంట్ పెట్టి ఉండేదేమో. లేదు ఆ రేణుకా అనే అమ్మాయి ఆ రోజుల్లో అక్కడ కంప్లైంట్ పెట్టి ఉండేదేమో వైసీపీ గవర్నమెంట్. వీళ్ళు ఏమైనా జట్పానీని వేధించినట్టు వేధించారా? వేధించిన చరిత్ర ఎవరిది? ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్ ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది, నన్ను వేధించింది వైసీపీ గవర్నమెంట్ అని. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ సూచనల మేరకు ఐపీఎస్ అధికారులు ముగ్గురు, విశాలగున్ని, కాంతిరాణాట, సీతారామంజనేయులు, వాళ్ళు నన్ను వేధించారు అని చెప్పేసి ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడింది. ఇప్పుడు నువ్వు మీడియాలో జర్నలిస్ట్ ఉన్నావు, సహజంగా మనం చేసే పని ఏంది? ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడితే ఆ మహిళకి సపోర్ట్గా మనం నిలుస్తాం. కానీ మనగా ఒకటి క్రియేట్ చేసుకుంటావా? మనగా వాళ్ళు వ్యక్తిగత రూముల్లో ఏం వీడియోలు చేశారు, ఒకరినొకరు ఏమన్నా పట్టుకున్నారా లేక అగ్గులు చేసుకున్నారా అనేటువంటిది మనం ఏమైనా చూస్తాం? మనకు అవసరం అది? మన డ్యూటీ అది. అంటే జర్నలిజానికి లేదు రాచరిక ఈజానికి, అంటే ఏమంటారు దాన్ని, డైవర్షన్స్కి మనం వేదిక కాదు. జర్నలిజానికి ఒక సూత్రం ఉంది, ఒక ఫండమెంటాలిటీ ఉంది. ఈవెన్ నాయకత్వాన్ని, రాజకీయ నాయకత్వాన్ని కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు అయినా సరే ఎవరినో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి మద్దతుగా ఉండాలి, తప్పులేదు. ఇలా ఒక మహిళ వచ్చేసి బిఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేసి ఉంటే, లేదు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఉంటే, మీకు మేము అండగా ఉన్నామమ్మా అని చెప్తే తప్పులేదు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే మీద ఒక మహిళ ఎవరో వచ్చే మాట్లాడారు కదా, వైసీపీ సపోర్ట్ పలికింది కదా, తప్పులేదు. అలా ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆమెకు అండగా ఉంటామని అంటానో తప్పులేదు. కానీ ఇక్కడ ఒక మహిళ లేదు, ఒక లేఖ లేదు, ఒక కంప్లైంట్ లేదు, వీధిగా ఒకటి క్రియేట్ చేసి ఒక స్టోరీ అల్లేసి బయట సమాజంలో రుద్దుతున్నారు. ఎందుకు రుద్దుతున్నారు అంటే సమాధానం లేక. తప్పు చేసి దొరికిపోయి తప్పించుకోవటానికి తిప్పలు పడుతున్నారు. ఇది క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్. కరెక్ట్ పాయింట్స్ లేవనెత్తారు కటాకర్తి గారు. మరి దీనికి వైసీపీ సోషల్ మీడియా విభాగాలు ఎలా రెస్పాండ్ అవుతాయి ఏంటనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.